హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను స్టిచ్చింగ్, కటింగ్ వేర్వేరు వీడియోస్ పెడతాను. నెక్స్ట్ మీకు కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. రెండు కలిపి పెడితే వీడియో లెంతీ అవుతుంది, చూడడానికి కూడా కొంచెం విసుగ్గా ఉంటుందని చెప్పి నేను సపరేట్గా పెడుతున్నాను అనమాట. నేనైతే మంచి టొమాటో రెడ్ కలర్ అయితే శారీ అయితే తీసుకున్నానండి ఫ్రాక్కి. సో దీనికి మనకి ఒక 3 మీటర్స్, ఇంకా హైట్ పర్సన్స్ అయితే బాగా వాళ్ళకి 4 మీటర్స్ వరకు మనకి ఎక్కువ గీరా కావాలన్నా 4 మీటర్స్ వరకు లైనింగ్ అయితే పడుతుందండి. ముందుగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం బాడీ అండి, పైన బాడీ ఉంటుంది కదా, దాన్ని లైనింగ్ రెండు ఎక్కడ ముడత రాకుండా చక్కగా ఇట్లా హ్యాండ్తో ఇలా పక్కకి జరుపుకుంటూ నీట్గా ఒరిజినల్ అండ్ లైనింగ్ క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నీట్గా. మనం ఒక హ్యాండ్తో ఇలా పక్కకి జరుపుతూ చక్కగా, ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ ఏంటంటే కొంచెం టిష్యూ క్లాత్లా ఉంటుంది ఈ శారీ అనేది. సో తర్వాత మనకి స్టిచ్ చేసిన తర్వాత బబుల్స్ లాగా కనిపిస్తుంది, చూడ్డానికి బాగుండదండి. సో అందుకని ఒక హ్యాండ్తో క్లాత్ అనేది జరుపుకుంటూ నీట్గా నిదానంగా బాడీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. కింద పార్ట్ అయితే ఓకే, మనం ఎంత స్పీడ్గా వేసేసినా పర్లేదు. బాడీ ఒకటి మాత్రం చాలా నీట్గా అనేది మనం జాయిన్ చేసుకోవాలి వేసేటప్పుడు. చూస్తున్నారు కదా, చాలా మెల్లగా ఇలా. సో ఏంటంటే మనం లైనింగ్ పార్ట్ అలాగే ఒరిజినల్ రెండు కలిసి చక్కగా ఫస్ట్ బాడీ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలండి చుట్టూ. ఫస్ట్ మాత్రం లైనింగ్ కంటే ఒరిజినల్ పార్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మనం జాయిన్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కానీ. ఇంకొకటి, ఎప్పుడైనా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మిషన్ కింద వేలాడపడకూడదండి. మనం ఒడిలో కానీ లేదు అంటే మిషన్ మీద ఒక కుప్పలాగా పక్కన పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా క్లాత్ మ్యాక్సిమం మనం ఇలా వేలాడేస్తే సాగిపోతుందండి. మనం స్టిచ్ చేసిన మెజర్మెంట్స్కి కుట్టిన తర్వాత మెజర్మెంట్స్ చాలా డిఫరెంట్ వస్తాయి అన్నమాట. నాకు స్టార్టింగ్ తెలియక నేను అలాగే చేసేదాన్ని, చాలా పొడవుగా అయిపోయేది బ్లౌజ్ అట్లాగా. సో అది ఒక మంచి టిప్ అండి, తెలియని వాళ్ళ కోసం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో చూసారు కదా, నేను రెండు జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ బాడీ ఫ్రంట్ బ్యాక్ చక్కగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కింద పార్ట్ అండి, ముందుగా అయితే లైనింగ్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ మనకి కటింగ్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా తిప్పి చక్కగా మనం జాయింట్ అయితే రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా త్వరగా కుట్లు అనేవి ఊడిపోకుండా చినిగిపోకుండా ఉంటుందన్నమాట. ఒకేసారి చక్కగా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని జాయిన్ చేసేసుకోవాలన్నమాట లైనింగు. సో ఒరిజినల్ కూడా అలాగే చేసుకొని తర్వాత దాన్ని సీదా తిప్పుకోవాలి. ఉల్టా కుట్టు వేసుకుంటాం కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయేలాగా. నెక్స్ట్ అయితే ఇలా ఒక క్లాత్ తీసుకోవాలండి, దాని మీద నెక్స్ అయితే నేను ముందుగానే బక్రం తోటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాంటి శారీస్కి ఏంటంటే ఇలా బక్రం నెక్స్ వేయడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాంట్లోనే కుట్టే బదులు ఇలా కుట్టుకుంటే చక్కగా వస్తుందన్నమాట. ఒక క్లాత్ మీద నేనైతే బక్రం అది నెక్ పెట్టి చక్కగా స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత దానికి కచ్చాలు పెట్టుకొని ఇలా మన ఒరిజినల్ మీద ఈక్వల్గా అటు ఇటు షోల్డర్ అనేది సమానంగా వదులుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఒరిజినల్ మీద, సో ఇలా మనం ముందుగా కుట్టుకున్న నెక్ని ఒరిజినల్ మీద పెట్టేసుకొని ఇలా ఈవెన్గా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం నెక్ ఎప్పుడైనా జాయిన్ చేసిన తర్వాత మనం దానికి పెట్టే కచ్చాలు అనేవి ఎంత లోతుగా చక్కగా పెడితే అంత నీట్గా నెక్ షేప్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా, సో నేను బ్యాక్ ఫ్రంట్ రెండు నెక్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోతే మనకి పెద్ద ఇదేం ఉండదు. ఆ హ్యాండ్స్ జాయింట్ అయిపోతే సైడ్ స్టిచెస్ వేసుకొని మన మెజర్మెంట్ని పట్టి, ఇంకా కింద మనం ఇందాక ఆల్రెడీ జాయిన్ చేసాం కదా, ఆ జాయింట్కి పైన బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకుంటాం. చాలా ఈజీ. మెయిన్ మనకి ఏంటంటే నెక్ అలాగే మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకోవడం, నెక్స్ కుట్టేసుకోవడం, ఆ తర్వాత హ్యాండ్. ఇదే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. బాడీ పార్ట్ అలాగే కింద పార్ట్ రెండు కలిపి జాయిన్ చేసేసుకున్నామంటే అయిపోతుందండి. ఆ తర్వాత ఇంకా మీకు వెనుక థ్రెడ్స్ కావాలి అంటే థ్రెడ్స్ కూడా కుట్టుకోవచ్చు చక్కగా. నెక్ కొంచెం డీప్ అయిపోయినా భుజాలు జారకుండా ఉంటాయన్నమాట నాట్స్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ సైడు. సో చూసారు కదా, హ్యాండ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. ఇన్ కేస్ మనకి హ్యాండ్ మనం కట్ చేసిన దానికంటే ఎక్కువగా వస్తే ఏం చేయాలంటే మనం స్టార్టింగే దాన్ని చెక్ చేసుకొని
వేసేటప్పుడే అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం హ్యాండ్ అనేది వదిలేసి వేసుకోవాలి. మళ్ళీ వన్ సైడ్ పర్ఫెక్ట్గా వచ్చి వన్ సైడ్ తక్కువ వచ్చింది అంటే మనకి మంచిగా రాదు. హ్యాండ్ కింద ఆర్మ్ రౌండ్ కింద ఏమవుతుందంటే మనకి కొంచెం చంక దగ్గర టైట్ అనిపించి కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇంకా కింద పార్ట్ అయితే జాయిన్ చేసేసానండి. నేను వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. సో ఇప్పటి వరకు చూపించిన ప్రాసెస్ మీరు చేసేస్తే జాయిన్ చేయడం చాలా ఈజీ కదా ఇంకా. సో చూసారు కదా, ఫైనల్గా నేను వేసుకున్న తర్వాత నాకు కొంచెం బ్యాక్ నెక్ డీప్ అనిపించింది, అందుకనే నేను థ్రెడ్స్ కూడా కుట్టుకున్నాను అనమాట. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఇప్పుడు నేను వేసుకొని కూడా చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. ఫైనల్గా జాయిన్ చేసిన తర్వాత మనం పీకో చేసేసుకుంటే అయిపోతుందండి. థ్రెడ్స్ కుట్టుకొని పీకో చేసేసుకున్నాను నేను చాలా చక్కగా. చాలా తక్కువ కాస్ట్లో ఈ శారీ నాకు 3-4 మీటర్స్ ఉండే మేబీ అండి, అంతే. ఎంత నాకు 200 బిలోనే పడిందనమాట. నేను మా బాబుకి కాంచన సాంగ్ స్కూల్లో డ్యాన్స్ వేయించానండి, దానికోసం అని చెప్పి తీసుకున్నాను అప్పుడు ఆ శారీ. ఇప్పుడు నేను కుట్టుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. చూశారు కదా, టైలరింగ్ షాప్లోనే నేను ఇలా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇదే విధంగా మీరు కుట్టండి, చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.